హాయ్ వెల్కమ్ బ్యాక్ టు పద్మ కిచెన్ బైట్స్. అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన వీడియోలో గోపి మంచూరి చేసుకుందాము. నేను ఇక్కడ కాలీఫ్లవర్ జస్ట్ పసుపు ఉప్పు అలా వేసి ఒక 2 minutes బాయిల్ చేసినాను. నేను ఇక్కడ 3 స్పూన్స్ కార్న్ఫ్లవర్ తీసుకుంటా ఉన్నాను, 2 స్పూన్స్ రైస్ ఫ్లవర్, 2 స్పూన్స్ మైదా తీసుకుంటా ఉన్నాను, 1 స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ తీసుకుంటా ఉన్నాను, మంచి కలర్ వస్తుంది. 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటా ఉన్నాను, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్టు, ఒక చిన్న హాఫ్ స్పూన్ పెప్పరు, కొంచెం వాటర్ వేసి కొంచెంగానే వాటర్ వేసి కలుపుకుందాము. దాంతో మనం బాయిల్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ అంతా వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఈ మిక్సింగ్లోనే ఉంటుంది మన కాలీఫ్లవర్ అంతా మనకు బాగా ఆయిల్ పట్టకుండా బాగా వచ్చేదానికి. ఇలా పైన ఇంకొక పౌడర్ వేసుకుంటాను నేను కొంచెము. ఇది కూడాను మైదా కార్న్ఫ్లవర్ మిక్స్ చేసి పక్క పెట్టుకున్నాను. ఆ పౌడర్ ఇది అలా పైన ఇలా వేసి మనం తీసి డ్రైగా ఉండాల, మనకి అద్దె వేసేలాగా ఉండకూడదు, బజ్జీ పిండిలాగా. ఇలా ఉంటే మనకు ఆయిల్ పట్టకుండా క్రిస్పీగా వస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. సైడ్ ఇలా పెట్టుకుంటాం అంటుకోకుండా నీట్గా. ఇప్పుడు మనకి ఇక్కడ కడాయిలో ఆయిల్ కాగింది. ఒక్కొక్క పీసే వేసుకుందాము. అలా టపాన్ అంతా ఎత్తేసుకునేస్తే ఫుల్ ఆయిల్ పట్టుకుంటుంది, బాగా రాదు. ఒక్కొక్కటే మెత్తగా తీసి వేసుకుందాము. కొంచెం బాగా ఫ్రై అయితే అది సూపర్గా ఉంటుంది. అట్లనే తినేసేయచ్చు. యాక్చువల్గా చేసేటప్పుడే బాగా ఒక 4-5 పీసులు తినేస్తాను ఇట్లే కలపక ముందరే. ఇంకొంచెం ఉంది మొత్తం అలా వేసి తీసేసుకుందాము. ఎంత క్రిస్పీగా వస్తుందంటే అసలు సౌండ్లోనే మీకు తెలుస్తుంది. సూపర్గా ఉంటుంది, క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఆయిల్ కూడా పట్టలేదు చూడండి. ఇక్కడ మనం సాస్ చేసుకునే దానికి ఆనియను, స్ప్రింగ్ ఆనియను, క్యాప్సికము, గ్రీన్ చిల్లీ పౌడర్, గార్లిక్, కార్న్ఫ్లవరు, మనం ఫ్రై చేసి పెట్టుకోకుండా కాలీఫ్లవరు అంతా పెట్టుకుందాము. ముందుగా ఒక బౌల్లో ఒక పెద్ద స్పూన్ అంతా కార్న్ఫ్లవర్ వాటర్ పోసి మిక్స్ చేసి పక్క పెట్టుకుందాము. 1 స్పూన్ చిల్లీ సాస్, వెనిగర్ 1 స్పూన్, సోయా సాస్ 2 స్పూన్స్, టొమాటో సాసు 2 స్పూన్స్, హాఫ్ స్పూన్ పెప్పరు అన్నీ వేసి మిక్స్ చేసి సాస్ పక్క పెట్టుకుందాము. ఇప్పుడు మనకు పెద్ద కడాయి ఒకటి కాగింది. దాంతో ఒక స్పూన్ అంతా ఆయిల్ వేసినాను. 7 to 8 పీసెస్ గార్లిక్ నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం ఫస్ట్ ఇది వేసి ఫ్రై చేసేస్తాము. గ్రీన్ చిల్లీ 2 గ్రీన్ చిల్లీ సన్నగా కట్ చేసుకున్నాను, అది కొంచెం ఫ్రై చేసుకుందాము. ఒక పెద్ద ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను, అది వేసి మిక్స్ చేసుకుందాము. హాఫ్ క్యాప్సికమ్ సన్న ముక్కలు చేసుకున్నాను, అదేను ఫ్రై చేసుకుందాము. ఇక్కడ కొద్దిగా సాల్ట్ వేస్తాం, మన సాసులో అంతా సాల్ట్ ఉంటుంది, చాలా కొద్దిగా వేసుకోవాలి. ఇంకొక స్పూన్ అంతా చిల్లీ పౌడర్, కాశ్మీరీ చిల్లీ పౌడర్, మంచి కలర్ వస్తుంది. స్ప్రింగ్ ఆనియన్ ఒక 1/4 కప్ అంతా వేసుకుంటా ఉంటాను. జస్ట్ ఊరికి అలా ఫ్రై అయితే చాలు. మనం కార్న్ఫ్లవర్ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, పెద్దది 1 స్పూను లేదా చిన్న స్పూన్ అంటే 2 స్పూన్స్ కార్న్ఫ్లవర్ కావాలి మనకి. ఏ కప్లో కలుపుకున్నామో దాంతో ఒక ఫుల్ కప్ అంత వాటర్ వేసుకుందాము. అది కొంచెం సాస్కి కావాలి కదా వాటరు. మనం మిక్స్ చేసి పెట్టుకున్న సాస్ అంతా వేసుకుందాము. ఇది వేసిన తక్షణమే మనకి మంచి కలర్ వచ్చేస్తుంది, సాస్ రెడీ అయిపోతుంది. ఒక 2-3 minutes అలా వేడైతే చాలు, సరిపోతుంది. మనం ఫ్రై చేసి పెట్టుకోండేదంతా దాంతో వేసి మిక్స్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలా, ఆన్లో ఏం మనకు అవసరం లేదు. దాంతో వేసిన తక్షణం ఆఫ్ చేసుకుంటే చాలు, అంతే మన గోబీ మంచూరి రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. మన ఇంట్లో ఇలా చేసుకొని తింటే, మన పిల్లలు బయట అడుగుతారు కదా, ఇలా చూడండి అంగిళ్ళలో కన్నా ఇంకా సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, కలర్ఫుల్గా ఉంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రెడీ అయింది ఫ్రెండ్స్, తిందాం రండి. అలా బౌల్లో వేసి అలా పక్కట్లా ఇచ్చేస్తే పిల్లలకి వేడివేడిగా తినేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.